గతంలో భారత మాతను సృష్టించిన కళాకారులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారు ఉండే. ఫస్ట్ భారత మాతను తయారు చేసింది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారు. ఆ రోజు భారత మాతకు కిరీటం లేకుండే, భారత మాతకు కంటె లేకుండే, గొలుసులు లేకుండే. ఆమె చేతిలో ఒక జపమాల ఉండే, ఇంకో చేయిలో కలశం ఉండే. తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్లీనరీ సమావేశాల్లో కొత్త భారతమాత కొత్త విగ్రహానికి వారు రూపకల్పన చేశారు. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, తర్వాత హారాలు ఉన్నాయి, కంఠహారాలు ఉన్నాయి, ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండే. కాబట్టి ఆ విధంగా నడిచింది. అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం ఉల్టా ఆలోచన చేస్తాను. తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చిండ్రు అధ్యక్ష. ఇవాళ టీజీకి మార్చారు, తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు. కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి. విగ్రహం అనేది గతంలో లేదు, అధికారికంగా మార్చడమే తప్పుడు ప్రచారం చేయొద్దని గౌరవ సభ్యులు కోరుతాను. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది. మార్చడం అవును. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లా టీఎస్ అని రాసుకుని తప్పు, మీరు మార్చడం సక్రమంగా ఆమోదించి ప్రశంసించారు, అది తీసుకొని మళ్ళీ మార్చడం అంటారు. గీతం లేకుండే, విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీఏసీ మార్చుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారో మరి అంతే జనరల్గా ఇతర ఒక్కటనే ఐడియా ఉందా? ఇప్పుడైనా కనీసం వాస్తవికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. డిసెంబర్ 9 మీ నాయకురాలి యొక్క జన్మదినం, దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉండేది అని మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉన్నది, విగ్రహం పార్టీకి సంబంధించిందని చెప్తారు. ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటా పోతే, పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడికి పోతాం? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి మినిస్టర్ గారు, మా సోదరులు బీజేపీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ఓ ప్రొడక్టివ్గా కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇచ్చే మిత్రులు అతను 2-3 విషయాలు మాట్లాడతారని అనుకున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మా సహచరులు చెప్పినారు, పన్నం ప్రభాకర్ గారు, అసలు విగ్రహ రూపకల్పన ప్రభుత్వ పరంగా ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత రూపకల్పన జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. స్టేట్మెంట్కు సంబంధించి ప్రస్తావన ప్రత్యేకంగా ఒక ప్రధానమైన అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు, వైఫల్యాలు, విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం. మీరు చెప్పే ప్రతి మాటకి 10 మాటలు చెప్తాం, వెనుకకు పోయేది లేదు. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా మేము ప్రధానంగా మెజారిటీ సంఖ్యలో మా గౌరవ శాసనసభ్యులు అందరూ ఉన్నారు ఇక్కడ. మెజారిటీకి సంబంధించి అంశం విషయం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. ప్రస్తావన విషయంలో మీరు కొన్ని అంశాలు చెప్తా ఉన్నప్పుడు స్వీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే అదనగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పమనండి, ఆ రోజు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈరోజు ఇది కాదు, అందరు యావత్ తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న సందర్భంలో నేను చెప్తా ఉన్నా, ఈరోజు కూడా మేము విమర్శలు చేయదలుచుకోలే. ఈరోజు దయచేసి ఈరోజు బేషిజాలకు పోకుండా మేము ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విగ్రహ రూపకల్పనపై మేము సిపిఐకి సంబంధించిన గౌరవ సభ్యులు కానీ బీజేపీకి సంబంధించిన గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం విషయంలో వారి ప్రస్తావన విన్నాం అధ్యక్ష. మా డాక్టర్ గారు, నేను మీ గురించి మాట్లాడతలేను, డాక్టర్ గారు
చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మంచి సలహా ఇస్తాడు, సూచనలు చెప్తాడు. ఎందుకో డివేట్ అయిండు, ఆ విధంగా డివేట్ కాకుండా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం లెజిస్లేటర్. మై రిక్వెస్ట్ సార్, ఈరోజు నేను ఈరోజు చెప్తా ఉన్నా ప్లీజ్ సార్, ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు మేము ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష. రేపు మన కల్చర్కు సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి ప్రతిబింబించే ఒక అంశాన్ని, తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన అంశం, చరిత్రలో నిలిచిపోయే ఈ అంశంపై వారు కూడా ప్రస్తావన చేయాలి, వారి ఆలోచనలు కూడా ఈ సభా రికార్డులో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి అనే ఉద్దేశంతోనే మీరు పెద్ద హృదయంతో ఈరోజు అవకాశం ఇచ్చిండ్రు, కాదంటలేం. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, బేషిజాలకు పోకుండి మీరు చెప్పే ప్రతి అంశంపై తప్పకుండా మేము ఈరోజు అభయం ఇస్తా ఉన్నాం, మేము ఇచ్చే అభయం ఇస్తా ఉన్నాము. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఈ సందర్భంలో కాదు అధ్యక్ష, ఈరోజు ఈ సందర్భంలో కాదు, మేము వారు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబుదారితనంగా, మేము అధికార పక్షంలో ఉన్నాం, సభా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, వారు వేసే ప్రశ్నకు కానీ, షార్ట్ నోటీస్ ద్వారా కానీ, షార్ట్ డిస్కషన్ ద్వారా కానీ, ఇతర రూపంలో వస్తే మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మేము ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓపికతో ఉండండి అని కోరుతా ఉన్నా. ఇంకా రాబోయే ఇప్పుడు సెషన్ నడుస్తూ ఉంది, సెషన్కు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉన్నాం. నేను దయచేసి గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నా, మీరు చాలా మంది సభ్యులు ఈ ప్రస్తావనలో పాల్గొనాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు, దయచేసి వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ తల్లి 2014 జూన్ 2 నాడు మిగులు బడ్జెట్లున్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది. ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ లాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మారుస్తూ, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడేటప్పుడు ఆగండి, నేను మాట్లాడతాను, కేకలు పెడతాను. నేను ఒకటి అధ్యక్ష, మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది అధ్యక్ష. నిన్నొక్కరు, ఈరోజొక్కరు, రేపొక్కరు. పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈరోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది, ఓకే అది మీరు సరిదిద్దుకోండి, లేకపోతే లేదు. ఈ ఒకటి మంత్రి గారు, మీరు గౌరవనీయ మంత్రులు, అదొక్కటే మీరు చేసిన పని, ఆ హస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష. బహిరంగంగా చెప్తున్నా, వాళ్ళు చెప్తలేరు, నేనేం చెప్తున్నాను అధ్యక్ష. అదొక్కటి లేకుండా బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది. ఆ చేతి అధ్యక్ష, నేను మాట్లాడి అందమంతం సమానం. ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష. రెండోది, ఇక ఇప్పుడు ఈ కార్డు, ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభనిచ్చిందా లేదా సార్ అధ్యక్ష? నాకు నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల 6 ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నాకు కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు, మీరు అందరంటే గౌరవం, మీరు అంటారంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపారు కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు దోసుకోబోతున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకున్నందుకు అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క, మాకు 5 కోట్లు ముంత, కాంగ్రెస్ వాళ్ళకు బిందెలు. ఏమక్క సమాజం అన్నావు కదక్క, ఎటువైందక్క? ఒక నిమిషం ఆగండి, నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష. అడుగడుగున అవమానాల పాలు చేస్తున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, ఉల్టా అవమానం. ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు.